ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలలు. బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము ఏకనాథ భాగవతము భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోత అయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుచున్నప్పుడు వినువారందరూ మైమరిచి ఉండిరి. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజముపై బడి వాని ఉత్తరీయంపై కూర్చుండెను. మొదట దానిని ఎవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణములు శ్రవణము చేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంతు తన కుడి భుజముపైనున్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములోనున్న ఇతరులకు భంగము కలుగజేయకుండా ఉత్తరీయము రెండు చివరలా పట్టుకొని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేచెను. ఓం శాంతి శాంతి శాంతి.